కాసేపట్లో రత్న భాండాగారంలోని 3వ గదిని తెరవనున్నారు. తాళాలు తీసుకుని అధికారులు ఆలయం లోపలికి వెళ్లారు. పూరి జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత తెరవడంతో అందులో సంపదపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రత్న భాండాగారంలో మరో 3వ రహస్య గది ఉందని ఒడిశాకు చెందిన పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ గదిలోకి సొరంగం నుంచి వెళ్లాల్సి ఉంటుందని, దానిలో విలువైన సంపద దాచిపెట్టారని అంటున్నారు. బ్రిటిషర్ల హయాంలో 1902లో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమయ్యారని గుర్తు చేస్తున్నారు. కాబట్టి సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇవాళ ఈ 3వ గదిని తెరిచేందుకు ముహూర్తం నిర్ణయించారు. పూరిలో విశ్వనాథ రథ ఆధ్వర్యంలో భేటీ అయిన హై లెవెల్ కమిటీ ఇవాళ స్వామి వారికి సునాబేష కార్యక్రమం నిర్వహించనున్నారు. రేపు ఉదయం అంటే ఈరోజు 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య 3వ గది రత్న భాండార్కు వెళ్లాలని ముహూర్తం ఫిక్స్ చేశారు ఆలయ పండితులు. మరోవైపు రాజా కపిలేంద్రదేవ్ తూర్పు దక్షిణ ప్రాంతాలపై దండెత్తి పలువురు రాజులను జయించి ఎన్నలేని సంపదలు తీసుకొచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని ఒడిశాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు. ఆ తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలోనూ స్వామివారికి అపార సంపద సమకూరిందన్నారు. ఆ సమయంలో రత్న భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మించారని, వీటిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంచనా వేశారు. ఈ సంపద వెలకట్టలేనిదని, పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నారు. भाई